నరాల ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇంకా దీనిలో ఉండే మెగ్నీషియం కండరాలను బలంగా చేస్తాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. మీకు ఎప్పుడైనా అలసటగా అనిపించినప్పుడు దీనిని మీరు స్నాక్గా ఎంచక్కా తినొచ్చు. ఇంకా దీనిని చప్పరించి తింటే ఎన్నో లాభాలున్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం. ఫూల్ మకానా నరాల ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇంకా దీనిలో ఉండే మెగ్నీషియం కండరాలను బలంగా చేస్తాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. మీకు ఎప్పుడైనా అలసటగా అనిపించినప్పుడు దీనిని మీరు స్నాక్ రూపంలో ఎంచక్కా తీసుకోవచ్చు. ఇంకా దీనిని చప్పరించి తింటే ఎన్నో లాభాలున్నాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ నిరోధకతను తగ్గించి కణాలు ఇన్సులిన్ను సరిగ్గా వినియోగించుకునేలా చేస్తుంది. ఇంకా ఇవి ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇంకా దీనిలో ఉండే ఖనిజాలు కూడా ఎముకల బలాన్ని పెంచుతాయి. అలాగే ఇవి జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. అయితే మీరు వీటిని సరైన మోతాదులో తీసుకుంటే మంచిది. అలా అని మరీ ఎక్కువగా కూడా దీనిని తీసుకోకూడదు. బరువు తగ్గించడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇంకా మీరు జంక్ ఫుడ్కి బదులుగా వీటిని తక్కువ ఆయిల్తో కాల్చుకొని మఖానా తీసుకోవచ్చు. గుండె ఆరోగ్యానికి కూడా ఇది మంచి ఆహారం. ఇంకా ఎక్కువ ఆయిల్, ఉప్పు లేకుండా దీనిని తీసుకోవడం మంచిది. హై బీపీ సమస్యలు ఉన్నవాళ్ళు ఉప్పు ఎక్కువగా వేయకూడదు. ఇంకా దీనిలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి బాడీని స్ట్రెస్ నుంచి కాపాడుతాయి. అలాగే షుగర్ ఉన్నవారు కూడా మితంగానే తీసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్ కు ఇవి సూపర్ ఫుడ్. అయితే మీరు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే వైద్యుల సలహా తీసుకోవాలి. మఖానాను నెయ్యి లేదా ఆలివ్ నూనెలో దోరగా వేయించి రోజుకు 20 నుండి 30 గ్రాములు తీసుకోవడం వల్ల డయాబెటిస్ నివారణకు, బ్లడ్ షుగర్ అదుపునకు, హార్మోన్ల సమతుల్యతకు అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. ఈ రోజుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ చూపే చాలా మంది ఇష్టంగా తినే స్నాక్ ఫుల్ మకానా. 100 గ్రాముల పాప్ చేసిన మకానాలో 380 క్యాలరీలు, 80 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 11 గ్రాముల ప్రోటీన్, 3 గ్రాముల ఫైబర్, అతి తక్కువ కొవ్వు ఉంటాయి. అంతేకాకుండా కణ విభజన, హార్మోన్ల తయారీకి కావలసిన 16 రకాల ముఖ్యమైన అమైనో యాసిడ్లు ఇందులో లభిస్తాయి. అయితే మార్కెట్లో కొనుగోలు చేసిన మకానాను ఉడికించకుండా లేదా వేయించకుండా పచ్చిగా తింటే కొన్ని నష్టాలు ఉన్నాయి. మకానాను దోరగా వేయించినప్పుడు లేదా వండినప్పుడు అందులోని ఫైటిక్ యాసిడ్ 30% నుండి 50% వరకు తగ్గిపోతుంది. దీనివల్ల యాంటీ న్యూట్రియంట్స్ తగ్గడమే కాకుండా శరీరానికి కాల్షియం, ఐరన్ సులభంగా అందుతాయి. అలాగే జీర్ణక్రియ తేలిక అవుతుంది.